మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రోజే శనివారము శక్తిల ఏకాదశి, మా పవిత్రమైన రోజు. ఈరోజు ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు. జన్మల పాపాలు దరిద్రాలు పోతాయి, ఇంట్లో ధనవర్షం కురుస్తుంది, కష్టాలన్నీ కూడా పోతాయి, వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. పూర్వం ఉజ్జయిని రాజైన విక్రమార్క మహారాజుకు ఒక కొడుకు పుట్టిన తరుణంలో రాజు ఆస్థాన జ్యోతిష్యులందరినీ కూడా పిలిచి జనన కాలమును బట్టి తన కుమారుణ్ణి జన్మపత్రిక లెక్కించి ఆయుర్ధార్యం లెక్కించవలసిందని కోరుకున్నారు. అక్కడికి వచ్చిన జ్యోతిష్యులందరూ కూడా జాతకమును సిద్ధపరిచారు, గ్రహస్థానములు బలపరిచారు. పరిశీలించి కుమారునకు 18వ ఏట ఏదో ఒక గండమున్నదని ఊహించారు. కానీ దాని స్వభావం ఎలా ఉంటుందో, దానివల్ల రాకుమారుడికి గండం ఉందో లేదో ఖచ్చితంగా చెప్పలేకపోయారు. కానీ గండము గడిచి బయటపడ్డవచ్చునని కొందరు జ్యోతిష్యులు చెప్పారు. దీనికి భిన్నముగా మిహిరాచార్యుడు ఆ బాలుడు 18వ ఏట ఫలానా మాసమున ఫలానా దినమున సూర్యోదయం అనంతరము 27 ఘడియలకు వరాహము వల్ల ప్రాణములు కోల్పోతాడని జంకు బొంకు లేకుండా నిర్మొహమాటముగా నిర్భయుడై రూఢిగా చెప్పాడు. ఆ రాజు జ్యోతిష్య శాస్త్రమునందు అధిక విశ్వాసము గలవాడైనందుకు మరియు జ్యోతిష్య విద్వాంసులపై గౌరవంతో మిహిరుడు చెప్పిన మాటలపై కోపగించుకోకుండా రాకుమారుడిని కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలు పరిహారాలు చేస్తే దైవకృప వల్ల ఆ గండం యొక్క ప్రభావం తగ్గుతుందేమోనని అనుకుని మంత్రులతోనూ శ్రేయోభిలాషులతోనూ ఆలోచించి కుమారుణ్ణి రక్షణార్థం తగు జాగ్రత్తలు తీసుకునేను. రాజ్యభవనమునకు మైలు దూరంలో 7 అంతస్తుల భవనము ఒకటి నిర్మించి దాని చుట్టూను 80 అడుగుల ఎత్తున ప్రాకారమును కట్టి క్రిమికీటకములుగా లోపలకు ప్రవేశించుటకు వీలు లేనంత కట్టి చేసి కుమారునకు కావలసిన సమస్త సౌకర్యములను ఏర్పాటు చేసెను. విద్యాభ్యాసమునకు కూడా ఆ భవనంలోనే తగు ఏర్పాట్లు చేసెను. జ్యోతిష్యులు పేర్కొన్న గడువుకు ఇంకా 2 రోజులు ఉన్నదనగా ఆ భవనము చుట్టూ అడుగడుగున అంగ రక్షకులను నిలిపి ఒక్క ప్రాణి కూడా లోపలికి పోకుండా హెచ్చరికలతో భటులకు ఆజ్ఞాపించెను. కుమారుని దేహ ఆరోగ్య స్థితి తెలుసుకొనుటకు వైద్యులను ఏర్పాటు చేసెను. ఆ రోజు మధ్యాహ్నము 3 జాముల వరకు వైద్యులు తడవకు ఒకరి వెనుక ఒకరు వచ్చి రాకుమారుని క్షేమమును గురించి తెలుపుతూ ఉన్నారు. రాజుగారు నిండు సభలో జాతక ఫలితములను గూర్చి దైవజ్ఞులతో చర్చలు జరుపుతూ ఉన్నారు. కొందరు దైవజ్ఞులు మిహిరాచురుని జాతక గణనలో ఏదో తప్పు చేసి ఉండునని తమలో తాము బాధపడుచూ ఉండిరి. సభాసదులు వారి వారి అభిప్రాయములను రాజుగారికి తెలిపిరి. వారి వారి భిన్న అభిప్రాయములు విని రాజుగారు దైవవశమున తన కుమారుని గండము తప్పినను ఆచార్యులపై తనకు గల భక్తి గౌరవములు సడలవని, శాస్త్రముపై గురుత్వమే మాత్రము నశింపదనియు మరింత హెచ్చునని గంభీరముగా పలికెను. ఇంతలో సూర్యోదయం నుండి 26 గడియ గడిచెను. అప్పుడు ఒక వైద్యుడు వచ్చి రాకుమారుని క్షేమ వార్త తెలిపెను. తదుపరి అందరూ కూడా రాకుమారుని చూడడానికి బయలుదేరిరి. దారిలో 28వ గడియ సమయంలో ఒక బంటు వచ్చి కుమారుని క్షేమ సమాచారము తెలిపెను. అందరూ ఆచార్యుని వంక చూసిరి. అతడు ఇంతకు ముందు లాగానే గంభీరముగా ఉన్నాడు. అందరూ మేడలోనికి ప్రవేశించి ప్రతి అంతస్తును పరీక్షించుచు అక్కడ ఉన్న రాకుమారుని క్షేమ సమాచారము చెప్పుచూ ఉండగా పైకి వెళ్ళిరి. మధ్యలో కొందరు రాకుమారునికి బద్ధకముగా అనిపించటం వల్ల మంచి గాలి కోసం మేడపైకి వెళ్ళాడు అని సైనికులు చెప్పారు. ఇంతలో రాకుమారుడి అరుపు వినిపించింది. అందరూ 7వ అంతస్తు డాబాపైకి వెళ్ళి చూడగా అక్కడ ఒక ధ్వజస్తంభము కింద మంచంపై ఇనుప వరాహ విగ్రహము రొమ్ముపై పడి నెత్తురు కారుచూ ఉన్న కుమారుణ్ణి చూశారు. రాజు పుత్రశోకముతో మునిగి ఉండి కూడా మిహిరుని విజ్ఞాన విశేషమునకు ఆశ్చర్యపడెను. తాను ఎన్ని ఉపాయములు అవలంబించినా కూడా శాస్త్ర ఫలితమే సంభవించింది. ఈ కోట నిర్మిస్తున్నప్పుడు మా కులదైవం వరాహమూర్తి శిల్పాన్ని స్తంభంపై ఉంచాను. దైవ నిర్ణయం వల్ల అది రాకుమారుని మరణకు కారణమైంది. శాస్త్ర విధి తప్పదనుటకు ఇది ఒక ఉదాహరణ అని పలికి రాజు ఆచార్యుని ఆలింగనం చేసుకుని ఇక నుంచి మీరు వరాహ మిహిరాచార్యుడు అని పిలువబడతారని
వరాహ బిరుదుని ఇచ్చెను. పురాణాలలో శక్తిల ఏకాదశి గొప్పతనం గురించి ఒక కథ ఉంది. ఈ కథ విన్నవారికి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. శ్రద్ధగా వినండి. ఒకసారి శ్రీకృష్ణుణ్ణి నారదుడు ఇలా అడుగుతాడు. శ్రీకృష్ణ, షట్తిల ఏకాదశి గొప్పతనం ఏంటి? ఈ వ్రతాన్ని గతంలో ఎవరైనా చేసినారా? ఈ ఏకాదశి వ్రతం ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు నారదునితో ఇలా అంటాడు. నారద, షట్తిల ఏకాదశి ఎంతో పవిత్రమైనది. ఏడాదిలో వచ్చే 24 ఏకాదశులలో ఉపవాసం ఉండకపోయినా ఈ ఒక్క ఏకాదశికి ఉపవాసం ఉంటే అంతటి ఫలితాలను ఇస్తుంది. ఈ ఏకాదశి గొప్పతనాన్ని తెలిపే ఒక కథ చెప్తాను, జాగ్రత్తగా విను అని ఇలా చెప్పటం ప్రారంభించాడు. పూర్వం భూలోకంలో ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె ఒంటరిది. ఆమె ప్రతిరోజు ఏదో ఒక వ్రతం ఆచరిస్తూ ఉండేది. శాస్త్రములు చెప్పినట్లు ఏ పండుగ వస్తే ఆ దేవతను పూజించేది. ప్రతిరోజు ఒక్కసారి మాత్రమే భోజనం చేసేది. నిరంతరం శ్రీకృష్ణుణ్ణి అంటే నన్ను భక్తితో ఆరాధించేది. ఆ విధంగా నా పండుగల యందు కూడా ప్రతిరోజు ఉపవాసం ఉండేది. అదేవిధంగా దీనుల పట్ల, బ్రాహ్మణుల పట్ల, ఆడవారి పట్ల ఉదారంగా ప్రవర్తించేది. ఇల్లు లేని వారికి ఇల్లు ఇచ్చేది. అన్ని ఉపవాసాలు చేస్తూ ఆమె అనంతమైన శక్తిని సంపాదించింది. ఇన్ని ఉపవాసాలు చేసిన ఆమెలో ఒక లోటు ఉండేది. అది ఏమిటి అంటే ఆమె ఎప్పుడూ బ్రాహ్మణులకు, పేదలకు అన్నదానం చేయలేదు. దేవతలకు కూడా ఎప్పుడూ అన్నాన్ని నివేదన చేయలేదు. ఎప్పుడూ ఉపవాసాలే ఉండటం చేత ఒంటరిగా ఉండేది. పెద్దగా అన్నం ఉండేది కాదు. అన్నదానానికి మించిన దానం ఏమీ లేదు. కానీ ఆమె అన్నదానం చేయలేదు. ఆమె అనేక ఉపవాసాలు చేసి తన శరీరాన్ని పవిత్రం చేసుకుంది. దానిలో ఏమాత్రం సందేహం లేదు. కానీ దానివల్లే ఆమె వైకుంఠం సంపాదించింది. కానీ అన్నదానం విలువ ఇంకా ఆమె తెలుసుకోలేదు. ఒకరోజు ఆమెను పరీక్షించడానికి ఆమె ఇంటికి భిక్షం ఎత్తుకునే వాడిలా వెళ్ళి ఆమె ఇంటి ముందు నిల్చుని భిక్షం దేహి మాతా అన్నపూర్ణేశ్వరి అని కేక పెట్టాను. ఆ కేక విని అప్పుడు ఆ స్త్రీ ఇలా అంది. ఎక్కడ నుంచి వచ్చావయ్యా? నాకు నిజం చెప్పు అని గట్టిగా అరిచింది. అప్పుడు కూడా నేను భిక్ష పెట్టమ్మా, నీకు పుణ్యం వస్తూ ఉంటుంది అని అన్నాను. ఆ మాటకు ఆమె కోపం తెచ్చుకుని నా భిక్ష పాత్రలోకి మట్టి మొత్తం విసిరివేసింది. ఇక నేను తిరిగి వెళ్ళిపోయాను. ఈ విధంగా ఆమె ఉపవాస వ్రతం ఆచరించటం వల్ల చాలా కాలం ఆరోగ్యంగా జీవించింది. చివరికి స్వర్గవాసం కలిగింది. భిక్షగాడిగా వెళ్ళిన నాకు మట్టిని దానం చేసింది కాబట్టి స్వర్గంలో ఆమెకు ఒక మట్టి ఇల్లు లభించింది. కానీ ఆ మట్టి ఇంట్లో ధనం, ధాన్యం ఏమీ లేవు. ఖాళీగా ఉంది. ఆమె ఆ శూన్యమైన ఇంట్లోకి ప్రవేశించింది. ఇంటిలో అన్ని మూలలా చూసింది. ఏమీ కనిపించలేదు. దాంతో ఆమె కోపంతో నన్ను సమీపించింది. ఆమె నన్ను పూజించింది కాబట్టి నేను ఎక్కడ ఉన్నానో ఆమెకు తెలిసింది. ఆమె నా దగ్గరకు వచ్చి నాతో, భగవంతుడా, నేను ఎన్నో కఠినమైన వ్రతాలు, ఉపవాసాలు ఆచరించాను. సమస్త దేవతలను పూజించాను. ఇంత చేసినా నాకు ఈ స్వర్గంలో ఏమీ లేని మట్టి ఇల్లు లభించింది. అందులో తినడానికి ఏమీ లేవు అన్నది. ఇలా అన్నాను, నీవు వచ్చిన దారినే మళ్ళీ ఇంటికి వెళ్ళు. ఆ ప్రదేశానికి మహా తపస్శాలివి అయిన నిన్ను చూడడానికి దేవతల భార్యలు అందరూ కూడా అక్కడకు వస్తారు. వాళ్ళు వచ్చాక నీవు తలుపు లోపలికి వెళ్ళి గడియ పెట్టుకో. వాళ్ళందరూ ఎంత తలుపు తట్టినా తీయకు. వారితో ఇలా అను, షట్తిల ఏకాదశి వ్రతం వలన కలిగే పుణ్యఫలమును ఇస్తేనే తలుపులు తెరుస్తాను అని వారితో చెప్పు అని చెప్పి పంపించాను. అంతటా ఆమె ఇంటికి వెళ్ళి తలుపు తెరిచి లోనికి వెళ్ళి గడియ పెట్టుకుంది. ఇంతలో దేవతా స్త్రీలు ఆమె ఇంటి గుమ్మం దగ్గరకు వచ్చారు. వారందరూ తలుపు కొడుతూ, అమ్మా సుందరవదన, నిన్ను చూడడానికి మేము అందరం కూడా నీ ఇంటి గుమ్మం ముందు నిలబడి ఉన్నాము. తలుపు తెరువు అని అన్నారు. అప్పుడు ఆమె, దేవతలారా, మీరు విశేషంగా నన్ను చూడడానికి వచ్చినట్లయితే షట్తిల ఏకాదశి వ్రత పుణ్యమును ప్రసాదిస్తే తప్ప తలుపు తెరవను అంటుంది. వారంతా ఆమె మాటలు విని వ్రత ఫలం కాదు, ఆ వ్రతం ఎలా చేయాలో వివరిస్తామని చెప్పారు. దాంతో ఆమె తలుపు తెరిచింది. అందరూ ఆమెను చూశారు. ఇచ్చిన మాట ప్రకారం వ్రతాన్ని ఉపదేశించారు.
ఆమె వారు చెప్పిన విధంగా భక్తి శ్రద్ధలతో ఆ వ్రతాన్ని ఆచరించింది. అలా ఆమె క్షణకాలంలోనే దివ్యమైన సౌందర్య రాశిగా మారిపోయింది. ఆమె ఇంటి నిండా ధనధాన్యములు సమృద్ధిగా వచ్చాయి. ఎక్కడ చూసినా వస్త్రములు, ఆభరణములు, వెండి, బంగారములే కనిపించాయి. షట్టిల ఏకాదశి వ్రత ప్రభావం వలన మట్టి ఇల్లు ఐశ్వర్యాలతో తొలతూగుతూ దివ్యమైన భవనంలా మారిపోయిందని నారదుడికి శ్రీకృష్ణుడు వివరించాడు. కాబట్టి నారద, షట్టిల ఏకాదశి రోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే అన్నదాన ఫలితంతో పాటు సమస్త పుణ్యం చేకూరుతుందని కృష్ణుడు చెప్పాడు. షట్టిల ఏకాదశి రోజు కొన్ని నువ్వులను తింటే మీ ఒంట్లో ఉన్న సకల దోషాలు తొలగిపోతాయి. నువ్వులను తినటం వల్ల మీ శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది. షట్టిల ఏకాదశికి నువ్వులకు సంబంధం ఉంది. ఈ పవిత్రమైన రోజున నువ్వులను అనేక రకాలుగా ఉపయోగిస్తారు. షట్ అంటే 6, తిల అంటే నువ్వులు, అంటే నువ్వులతో 6 కార్యక్రమాలు చేయటమే ఈరోజు ప్రత్యేక విధి అన్నమాట. ఆ 6 విధాలు ఏమిటి అంటే, 1. తిలా స్నానం. నువ్వుల నూనె వంటికి రాసుకొని నువ్వులతో స్నానం చేయాలి. నువ్వులు నెత్తిమీద నుండి జాలువారేలాగా స్నానం చేయాలి. ఇక 2వది తిల లేపనం. స్నానం అనంతరం నువ్వులను ముద్ద చేసి ఆ పదార్థాన్ని శరీరానికి పట్టించటం. ఇక 3వది తిల హోమం. ఇంటిలో తిల హోమం నిర్వర్తించాలి. 4వది తిలోదకాలు. పితృదేవతలకు తిలోదకాలు సమర్పించాలి. అంటే నువ్వులు నీళ్లు వదలటం అన్నమాట. నువ్వులు బొటనవేలుకు రాసుకుని ఒక పద్ధతి ప్రకారము నీళ్లతో వదలటము. 5వది తిలదానము. నువ్వులు కానీ నువ్వుల నూనె కానీ ఒక బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఇక 6వది తిలాన్న భోజనము. నువ్వులు కలిపి వండిన భోజనం భుజించటము. అంటే బియ్యం ఉడికే సమయంలో నువ్వులు వేస్తే అది తిలా అన్నం అవుతుంది. షట్టిల ఏకాదశి రోజున నువ్వులతో నిర్వర్తించే ఈ 6 పనులు పూర్తి చేస్తే శ్రీ మహావిష్ణువుతో పాటుగా పితృదేవతలు కూడా సంతోషించి శుభప్రదంగా ఆశీర్వదిస్తారు. అలాగే ఈరోజు మహాభారతంలో భీష్ముడు చెప్పిన ఈ పవిత్ర కథను వింటే చాలు, దరిద్రాలు పోతాయి, పేదరికం పోతుంది. భీష్ముడు చెప్పిన ఈ కథలు చాలా జ్ఞానవర్ధకమైనవి కనుక ధ్యాస పెట్టి వినండి. కురుక్షేత్ర యుద్ధం ముగిశాక శరతల్పం మీద పడుకొని ఉన్న భీష్ముడు ధర్మరాజు అడిగిన అనేక ప్రశ్నలకు సమాధానాలు చెప్పి అతన్ని శాంతపరుస్తాడు. ఆ సందర్భంలోనే ధర్మరాజు ఆశ్రయం ఇచ్చిన వాని ఎడల ఆశ్రయం పొందినవాడు ఎలా నడుచుకోవాలి అని భీష్ముడిని అడుగుతాడు. దానికి సమాధానంగా భీష్ముడు ఒక కథ చెప్తాడు. అది మహాభారతం అనుశాసనిక పర్వం ప్రథమ శ్వాసంలో ఉన్నది. అనగనగా కాశీ రాజ్యంలో ఓ వేటగాడు ఉండేవాడు. అతను తన బాణాలకు విషం రాసి వాటితో జంతువులను వేటాడేవాడు. అలా ఓ రోజు వేటగాడు యథావిధిగా సమీపంలోని అడవికి చేరుకున్నాడు. అడవి లోపల అడుగు పెట్టగానే అతనికి లేండ్ల గుంపు కనిపించింది. వెంటనే వాటికి గురి చూసి బాణాలు వదిలాడు. వేటగాడి దూరదృష్టి ఏమో లేళ్ల అదృష్టమో గాని అతని బాణాలన్నీ కూడా గురి తప్పాయి. వాటిల్లో ఒక బాణం పోయి నేరుగా ఒక చెట్టులోకి దిగబడిపోయింది. బాణం కొసకి విషం ఉండటం వల్ల చెట్టు మాడిపోవటం మొదలుపెట్టింది. చెట్టుకు ఉన్న ఆకులన్నీ రాలిపోయాయి. పండ్లు చెట్టు మీదనే కుళ్ళిపోయాయి. కాండం యావత్తూ ఎండిపోయింది. ఆ చెట్టు త్వరలో ఒక చిలుక నివాసం ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఆ చిలుక ఆ చెట్టులోనే ఉంటుంది. దానికి ఆ చెట్టు అంటే చాలా అభిమానం. దాంతో ఆ చెట్టు ఎండిపోతున్న చెట్టును వీడి పోయేందుకు దానికి మనసు ఒప్పుకోలేదు. నిద్రాహారాలు లేకుండా ఆ త్వరలోనే బాధపడుతూ కాలం గడపసాగింది చిలుక. ఒక్కో రోజు గడవసాగింది. కానీ చిలుక మాత్రం తన పంతాన్ని వీడలేదు. ఆకలి దప్పులతో అలాగే కాలాన్ని వెళ్లదీస్తోంది. తన సుఖ దుఃఖాలలో భాగమైన చెట్టు అలా మూడుబారిపోవటం చూసి దానికి ఆకలే వేయటం లేదు. చెట్టు పట్ల చిలుకకు ఉన్న అభిమానం ఇంద్రుడి వరకు పాకింది. దాంతో స్వయంగా ఆయనే మానవ రూపాన్ని ధరించి చెట్టు దగ్గరకు వచ్చాడు. నీకు నీడనిచ్చిన చెట్టు పట్ల చూపిస్తున్న విశ్వాసం అనితర సాధ్యం. కానీ మేడువారిన చెట్టునే ఆశ్రయించి పచ్చటి నీ జీవితాన్ని ఎందుకు పాడు చేసుకుంటున్నావు? ఈ చెట్టు మీద ఉండే నీకు పండ్లు కాదు కదా, ఆకులు కూడా దక్కవు. ఈ విశాలమైన అడవిలో నువ్వు జీవనం సాగించేందుకు మరో చెట్టే దొరకలేదా? నా మాట విని అందవిహీనంగా మారిన ఈ చెట్టును వీడి మరో చెట్టు చూసుకో అని సూచించాడు.
తన దగ్గరకు వచ్చిన మనిషి రూపంలో ఉన్నవాడు ఇంద్రుడని చిలుక గ్రహించింది. దాని ఆత్మ సౌందర్యం స్వచ్ఛమైంది కదా, అందుకే అయ్యా మీరు ఇంద్రుడన్న విషయం నాకు తెలుసు, కానీ నేను ఈ చెట్టును వీడే ప్రసక్తే లేదు. ఈ చెట్టు మీదనే నేను పుట్టాను, దీని మీదే నేను ఎన్నో మంచి విషయాలు నేర్చుకున్నాను. ఈ చెట్టు నన్ను కన్న బిడ్డలా కంటికి రెప్పలా కాపాడుకుంది. ఎండావానల నుంచి, ఆకలి దప్పుల నుంచి, శత్రువుల చూపు నుంచి నన్ను రక్షించింది. ఇలాంటి చెట్టును కష్టకాలంలో వీడి నేను ఎక్కడికి పోగలను? మనుషులు సంశయంలో ఉంటే దేవతలు వారిని సమాధానపరుస్తారు, కానీ మీరు దేవతలై ఉండి కూడా నా నిశ్చయాన్ని మార్చాలని ఎందుకు చూస్తున్నారు అని చెప్పుకొచ్చింది చిలుక. నిబద్ధతకు, విశ్వాసానికి ఇంద్రుడికి నోటమాట రాలేదు. నీలాంటి చిన్న జీవికి కూడా ఇంత గొప్ప వ్యక్తిత్వం ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. నీ నేస్తం పట్ల విశ్వాసానికి మెచ్చాను. ఏదన్నా వరాన్ని కోరుకో అంటూ అభయమిచ్చాడు. అప్పుడు చిలుక, అయ్యా దయచేసి నన్ను ఈ చెట్టును వేరు చేయకండి. మీరు నిజంగా ఏదన్నా వరాన్ని ప్రసాదించాలనుకుంటే ఈ చెట్టు మళ్ళీ చిగురించేలాగా, పండ్లు పుష్పాలతో కలకలలాడేలాగా దీవించండి అంటూ వేడుకొంది. చిలుక మాటలకు మురిసిపోయిన ఇంద్రుడు ఓ 4 చుక్కల అమృతాన్ని ఆ చెట్టు మీద చిలకరించగానే అది మళ్ళీ జీవం పోసుకుంది. ఇక తను చేసిన మంచి పనికి ఆ చిలుక కూడా చనిపోయాక స్వర్గం చేరుకుంది. చిలుకకు చెట్టు మీద ఉండే భక్తి, దయ, కృతజ్ఞతా భావం మెచ్చుకోదగ్గవి. పూర్వం ఆ చెట్టు బాగున్నప్పుడు దానిని ఆశ్రయించుకుని జీవించిన సంగతి చిలుక మర్చిపోలేదు. చాలామంది మనుషులు ఇతరులు చేసిన మేలు మర్చిపోయి ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ కథలో చిలుక చేసిన పని అలాంటి వారికి కనువిప్పు కలిగించేదిగా ఉంది. ఒకసారి ధర్మరాజు అంపశయ్య మీద ఉన్న భీష్ముడితో, పితామహ, చాలామంది లోపల సౌమ్యంగా ఉండి పైకి దుర్మార్గంగా కనిపిస్తూ ఉంటారు. మరికొందరు లోపల దుర్మార్గంగా ఉండి పైకి చాలా సౌమ్యులుగా కనిపిస్తూ ఉంటారు. మరి వారిని గుర్తించటం ఎలాగో వివరించండి అని అడిగాడు. అందుకు సమాధానంగా భీష్ముడు, ధర్మనందన, నీవు అడిగిన దానికి నేను ఒక పులి నక్క కథ చెప్తాను. పురిక అనే ఒక పురమును పౌరికుడు అనే ఒక రాజు పాలించేవాడు. ఆ రాజు చాలా క్రూరుడు. అతడు మరణించిన అనంతరము ఒక నక్కగా పుట్టాడు. పూర్వజన్మ జ్ఞానం కలిగిన ఆ నక్క కనీసం ఈ జన్మలో బాగా బ్రతుకుదామన్న కోరికతో అహింసా వ్రతం ఆచరించి ఆకులు అలములు తింటూ చిక్కి శల్యమైంది. అది చూసిన తోటి నక్కలు, ఇదేమి వ్రతం, మాంసాహారులం అయిన మనం ఇలా శాకాహారములు తినవచ్చా అని అడిగాయి. అందుకు నక్క బదులు చెప్పలేదు. అప్పుడు ఈ విషయం తెలిసిన అడవికి రాజైన పులి నక్క వద్దకు వచ్చి, నక్క, నీవు చాలా సౌమ్యుడివి అని విన్నాను. నువ్వు నాతో స్నేహం చెయ్యి. లోకమంతా నన్ను క్రూరుడు అంటున్నది. నీవు నా పక్కన ఉంటే ఆ పేరు సమసిపోతుంది అని చెప్పింది. దానికి నక్క, పులిరాజా, నాకు ఈ లోకంలో ఆశలు లేవు గనుక నా మాటలు నీకు ఇంపుగా ఉండవు. అయినా నేను నీ వెంట ఉంటే నీకు నాకు తోచిన మంచి మాటలు చెప్తూ ఉంటాను. నాతో నీ స్నేహం నీ వారికి అసూయ రగిల్చి నీ మీద కోపం పెంచుకుంటారు. నీవు అది లక్ష్యం చేయనని నాకు మాట ఇస్తే నేను నీతో స్నేహం చేయగలను అన్నది. పులి అందుకు అంగీకరించి నక్కతో స్నేహం చేసింది. అది ఇష్టపడని మిగిలిన పులులు వారిరువురి మధ్య భేదం కల్పించాలని ఒకనాడు పులి తినవలసిన మాంసమును నక్క గుహలో పెట్టాయి. ఏమీ తెలియనట్లు పులి వద్దకు వెళ్ళి, నీ మాంసమును నక్క దాచింది గనుక నీవు నక్కను చంపు అని చెప్పాయి. పులి ఆ మాటలను నమ్మి నక్కను చంపమని ఆదేశించింది. కానీ పులి యొక్క తల్లి ఆ మాటలు నమ్మక, కుమారా, నీవు చెప్పుడు మాటలు విని తప్పు చేస్తున్నావు. నక్కను గురించి తెలియక నీవు దాని మీద నింద వేస్తున్నావు. కానీ నక్క నీ వారి మీద ఇలాంటి మాటలు చెప్పిందా? నీ సేవకులు పుట్టుకతోనే మోసగాళ్ళు, వారి మాటలను వినవద్దు. బుద్ధిమంతులను చూసి బుద్ధిహీనులు, అందగాళ్లను చూసి అందహీనులు, అధికులను చూసి హీనులు అసూయ చెందటం సహజం. అరాజువైన నీవు తొందరపడకూడదు కుమార. ఒక్కోసారి ధర్మం అధర్మంలా కనిపిస్తుంది, అధర్మం ధర్మంలా కనిపిస్తుంది. తెలివి గలవాడు వాటి తారతమ్యం ఎరిగి నడవాలి. నక్క గురించి నీకు బాగా తెలుసు. ఆ నక్క కేవలం మాంసం కొరకు నిన్ను వంచిస్తుందా? నీ సేవకుల మాటలు నమ్మి నక్కను చంపమని చెప్పటం భావ్యమా? రాజైన వాడు కులంకుశంగా విచారించి నిర్ణయించాలి, కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోరాదు.
అని తల్లి పులికి బోధించింది. ఆ తర్వాత అక్కడకు వచ్చిన నక్క జరిగినది తెలుసుకుని, పులిరాజా, నన్ను ముందు అందరి ఎదుట మంచివాడని మెచ్చుకున్నావు. నాతో స్నేహం చేసే ముందు నీ వారి చెప్పుడు మాటలు వినను అని చెప్పి ఇప్పుడు వారి మాట విని నన్ను చెడ్డవాడని నమ్మావు. నీవు మాట తప్పావు గనుక నేను ఇక్కడ ఉండటం భావ్యం కాదు. నేను ఇక వెళతాను అని చెప్పి నక్క అక్కడి నుండి వెళ్ళి నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసి పుణ్యలోకాలకు వెళ్ళింది. కనుక ధర్మరాజా, రాజు చెప్పుడు మాటలు నమ్మి నిర్ణయాలు తీసుకొనరాదు. చక్కగా విచారించి నిర్ణయాలు తీసుకోవాలి అని ధర్మరాజుకు అంపశయ్య మీద ఉన్న భీష్ముడు చెప్పాడు. ఒకసారి కృష్ణార్జునులు కలిసి మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నారు. వారికి మధ్యలో ఒక యాచకుడు కనిపించాడు. చూసి జాలిపడిన అర్జునుడు అతని పేదరికం పోగొట్టేందుకు ఒక సంచి నిండుగా కూడా బంగారు నాణేలు ఇచ్చాడు. ఆ నాణేలను సంతోషంగా తీసుకుని వెళ్తున్న ఆ యాచకుడిని మార్గం మధ్యలో ఓ దొంగ కత్తితో బెదిరించి దోచుకున్నాడు. మళ్ళీ ఆ పేద బ్రాహ్మణుడు యాచకుడిలా మారి వీధుల్లో భిక్షాటన చెయ్యసాగినాడు. మళ్ళీ ఓ రోజు అతన్ని చూసి ఆశ్చర్యపోయిన అర్జునుడు ఈసారి ఓ ఖరీదైన వజ్రం ఇచ్చి ఆనందంగా జీవించమన్నాడు. ఆ యాచకుడు ఈసారి వజ్రాన్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకుని వెళ్ళి గదిలో మూలన ఉన్న వినియోగంలో లేని ఒక కుండలో దాచిపెట్టి పడుకున్నాడు. తెల్లారింది. చూస్తే భార్య లేదు. అంతేకాదు ఆ కుండ కూడా లేదు. పరిగెత్తుకుంటూ నదీ తీరం వద్దకు వెళ్ళాడు. భార్యను, ఆమె చేతిలోని కుండను చూసి హమ్మయ్య అనుకున్నాడు. కుండ కింద పెట్టి చూస్తే వజ్రం లేదు. నదిలో నీళ్ల కోసం వంచినప్పుడు ఆ వజ్రం ప్రవాహంలోనికి జారిపోయింది. తన దురదృష్టానికి ఎంతో చింతించిన ఆ బ్రాహ్మణుడు మళ్ళీ యాచకుడిగా మారి వీధుల్లోకి వెళ్ళాడు. మళ్ళీ కృష్ణార్జునులు అతన్ని చూసి ఏమైందని అడిగి తెలుసుకున్నారు. ఇంకా ఇతనికి సాయం చేసి ఉపయోగం లేదు బాబా, ఇతనెవరో పరమ దురదృష్టవంతుడిగా ఉన్నాడు అన్నాడు అర్జునుడు శ్రీకృష్ణుడితో. లేదు అర్జున, ఈసారి ఏం జరుగుతుందో చూద్దాం అని బ్రాహ్మణుడి చేతిలో 2 బంగారు నాణేలు పెట్టాడు శ్రీకృష్ణుడు. ఒకప్పుడు సంచుడు బంగారు నాణేలు, విలువైన వజ్రం ఇస్తేనే నా దగ్గర నిలవలేదు. ఈ 2 నాణేలేమైనా నా తలరాతను మారుస్తాయా, నా పిచ్చి గాని అనుకుంటూ ఇంటికి వెళ్తున్నాడు ఆ బ్రాహ్మణుడు. దారిలో ఒక జాలరి వలకు చిక్కి విలవిలాడుతున్న చేపను చూశాడు. అతని హృదయం ద్రవించింది. కృష్ణుడు నాకిచ్చిన 2 నాణాలు ఎలాగూ నా తలరాతను మార్చలేవు. పాపం మూగజీవి, దాని ప్రాణాలైనా రక్షిద్దాం అని తన దగ్గర ఉన్న 2 నాణాలు ఇచ్చేసి ఆ చేపను తీసుకుని ఇంటికి తీసుకుని వెళ్ళి ఒక గిన్నెలో నీళ్లు పోసి ఆ గిన్నెలో ఉంచాడు. అతని భార్య ఆ చేపను చూసి, అయ్యో, దాని నోట్లో ఏదో ఇరుక్కుందండి, అందుకే గిలగిలా కొట్టుకుంటుంది అని పిలిచింది. ఇద్దరూ కలిసి ఆ చేప నోరు తెరిచి గొంతులో ఇరుక్కున్నది తీసి చూసి ఆశ్చర్యపోయారు. నదిలో తాము జారవిడుచుకున్న వజ్రం ఆనందంతో ఉక్కిరి బిక్కిరై దొరికింది, నా చేతికి చిక్కింది అని గావు కేకలు పెట్టాడు. అదే సమయంలో అతనింట్లోకి ప్రవేశించిన ఓ దొంగ ఈ పేద బ్రాహ్మణుడిని చూసి కంగారు పడ్డాడు. గతంలో అతన్ని దారి దోపిడీ చేసి బంగారు నాణేల సంచి దొంగిలించాను. నన్ను చూసి ఆ బ్రాహ్మణుడు కనిపెట్టినట్టున్నాడు. నాది నాకు దొరికింది అని అరుస్తూ ఉన్నాడు అనుకుని దొంగ వణికిపోయాడు. ఆ బ్రాహ్మణుడి దగ్గరికి వచ్చి, నీకు దన్నం పెడతాను, నీ బంగారు నాణాలు నువ్వు తీసేసుకో, నన్ను రక్షక భటులకు మాత్రం పట్టివ్వవద్దు అని ప్రాధేయపడ్డాడు. ఇప్పుడు నివ్వెరపోవటం బ్రాహ్మణుడి దంపతుల వంతయింది. తాము పోగొట్టుకున్న 2 విలువైన వస్తువులు కూడా తమకు చేరాయి. పరుగున అర్జునుడి వద్దకు వెళ్ళి కృతజ్ఞతలు చెప్పాడు. కృష్ణ, నేను ఎంతో అమూల్యమైన స్వర్ణ నాణేలు వజ్రం ఇచ్చినా అతని దశ తిరగలేదు. కానీ నీవిచ్చిన 2 నాణేలు అతని జీవితాన్ని మలుపు తిప్పాయి. ఎలా సాధ్యమయ్యింది అని ప్రశ్నించాడు అర్జునుడు. అర్జున, అతని వద్ద బంగారం వజ్రం ఉన్నప్పుడు అతను కేవలం తన అవసరాల గురించి మాత్రమే ఆలోచించాడు. అదే 2 నాణేలు ఉన్నప్పుడు మరో జీవి మంచి చెడులు, ఈతి బాధలు, కష్ట సుఖాలు గురించి ఆలోచించాడు. నిజానికి అది దేవుడు చేయవలసిన పని. తను పంచుకున్నాడు. అందుకే అతని కష్టాన్ని నేను
పంచుకున్నాను అని ముగించాడు శ్రీకృష్ణ పరమాత్మ. అలాగే ఈరోజు విష్ణుమూర్తిని ప్రసన్నం చేసుకోవాలంటే అన్నిటికన్నా ముఖ్యంగా ఉండాల్సింది ఏమిటో తెలిపే ఈ పురాణ కథను వింటే చాలు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. పూర్వం కాంచీపురాన్ని ఒక చోళరాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజు ప్రజలను ఎంతో ప్రేమగా చూస్తూ ధర్మబద్ధమైన పాలనను అందిస్తూ ఉండేవాడు. అనునిత్యము విష్ణుమూర్తిని అర్చించేవాడు. ఒక రోజున ఆయన విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి బంగారు పుష్పాలతో స్వామివారి పాదాలను పూజిస్తాడు. ఆ తరువాత ఆ ఆలయంలోనే కొంతసేపు ఉంటాడు. ఆ సమయంలో విష్ణుదాసు అనే పేరు గల ఒక బ్రాహ్మణుడు ఆ ఆలయానికి వస్తాడు. స్వామి దర్శనం చేసుకొని తాను తెచ్చిన తులసీ దళాలతో స్వామిని పూజిస్తాడు. అది చూసిన చోళరాజుకు ఆవేశాలు కలుగుతాయి. నేను బంగారు పుష్పాలతో స్వామిని పూజిస్తే వాటిని కప్పివేసేలాగా తులసీ దళాలతో పూజ చేస్తావా అని రాజు విష్ణుదాసుపై మండిపడతాడు. అంతేకాదు, పేదవాడికి అంతకంటే ఏమి చేతనవుతుంది? వాళ్లకు భక్తి అంటే ఎలా తెలుస్తుంది? వాళ్ళల్లో అసలైన భక్తి ఎందుకు ఉంటుంది అంటూ రాజు హేళనగా మాట్లాడతాడు. అప్పుడు విష్ణుదాసు రాజుతో, అయ్యా, మీరు ఏదైతే పుణ్యాన్ని ఆశించి పూజ చేశారో నేను కూడా అది ఆశించే నాకు తెలిసిన విధంగా పూజించానని అంటాడు. దానికి చోళుడు ఇలా అంటాడు, పుణ్యం రావడానికి ఆలయాలు నిర్మించాలి, యజ్ఞాలు యాగాలు చేయాలి, పుణ్యం కోసం నువ్వు అవన్నీ చేయగలవా అంటూ దురుసుగా మాట్లాడతాడు. విష్ణుదాసు కంటే తానే అసలైన భక్తుడని ఆ రాజు అందరికీ తెలిసేలాగా చేయాలనుకుంటాడు. ఇక రాజు మన ఇద్దరిలో ఎవరికి విష్ణుమూర్తి దర్శనం లభిస్తుందో చూద్దాం అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అక్కడి వాళ్ళందరికీ చోళుడి ధోరణి తప్పుగా అనిపించినా రాజు గనుక మౌనంగా ఉండిపోతారు. చోళుడి అహంభావాన్ని పట్టించుకోకుండా విష్ణుదాసు స్వామివారి పూజపై దృష్టి పెడతాడు. విష్ణు సాన్నిధ్యం త్వరగా పొందాలనే ఉద్దేశంతో చోళరాజు గయక్షేత్రానికి చేరుకుంటాడు. అక్కడ దాన ధర్మాలు చేస్తూ యజ్ఞయాగాలు చేస్తూ ఉంటాడు. విష్ణుదాసు మాత్రం తన గ్రామంలోని విష్ణుమూర్తి ఆలయాలలో అనునిత్యం ఆయనకు పూజాభిషేకాలు నిర్వహిస్తూ ఉంటాడు. మాఘ కార్తీక మాసాల్లో మరింత శ్రద్ధతో దైవారాధన చేస్తూ ఏకాదశి ఉపవాసాలు చేస్తూ కాలం గడుపుతూ ఉంటాడు. ఒకసారి ఆయన ఉపవాస దీక్షను విరమించి భగవంతుడికి నివేదన చేసిన అన్నం తినాలని అనుకుంటాడు. కానీ భగవంతుడికి నివేదన చేసిన అన్నం పెట్టిన చోట కనిపించదు. భగవంతుడికి నివేదన చేసిన అన్నం కనిపించకపోవటంతో ఆయన ఆశ్చర్యపోతాడు. అన్నం ఏమైపోయింది? ఆశ్చర్యంగా ఉంది. పాత్రతో పాటు మాయమైపోయింది. ఎవరు తీసుకుని వెళ్ళి ఉంటారు అని ఆలోచిస్తాడు. ఆ తరువాత కాసిన్ని మంచినీళ్లు త్రాగేసి ఆ రోజంతా కూడా విష్ణుదాసు ఉపవాసమే ఉండిపోతాడు. ఆ మరుసటి రోజు కూడా ఇలాగే జరుగుతుంది. ఆయన నివేదన చేయటం ప్రసాదంగా తీసుకుందామని అనుకునేలోగా పాత్రతో పాటు అన్నం మాయం కావటం జరుగుతూ ఉంటుంది. అలా వారం రోజుల పాటు అలాగే జరుగుతుంది. ఈ వారం రోజుల పాటు ఆయన ఉపవాసమే ఉండవలసి వస్తుంది. ఇక ఒక రోజున ఎలాగైనా సరే అన్నం దొంగను పట్టుకోవాలని భావించి కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తున్నట్లుగా నటిస్తాడు. అప్పుడు ఒక చండాలుడు నెమ్మదిగా ఆలయంలోనికి ప్రవేశిస్తాడు. అటూ ఇటూ చూసి అన్న పాత్రను పట్టుకుని పరుగందుకుంటాడు. ఆ చండాలుడిని చూసిన విష్ణుదాసు గబాలున పైకి లేస్తాడు. నెయ్యి లేకుండా ఎలా తింటావు నాయనా? ఇదిగో నెయ్యి తెస్తున్నాను ఉండు అంటూ నెయ్యి పాత్రను పట్టుకుని అతని వెనుక పరిగెడతాడు. విష్ణుదాసు మాటలను వినిపించుకోకుండా ఆయన చేతిలోని నెయ్యి పాత్రను చూడకుండా ఆ చండాలుడు మరింత వేగంగా పరిగెడుతూ ఉంటాడు. తనను పట్టుకోవడానికి వెంటపడుతున్నాడనుకుని భయంతో పరుగులు తీస్తూ రాయి తగిలి పడిపోతాడు. వెంటనే విష్ణుదాసు వచ్చి ఆయనను పైకి లేవదీస్తాడు. కంగారు పడవలసిన పని లేదని, ఆయన తినే అన్నంలోనికి నెయ్యి తీసుకుని వస్తున్నానని చెప్తాడు. అప్పుడు ఆ చండాలుడు చిరు మందహాసం చేస్తాడు. ఆయన స్థానంలో చతుర్భుజుడైన శ్రీ మహావిష్ణువు కనిపిస్తాడు. అప్పటి వరకు చండాలుడిగా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా విష్ణుమూర్తిగా మారిపోవటంతో విష్ణుదాసు నివ్వెరపోతాడు. స్వామి తనను పరీక్షించటం కోసమే అలా నాటకమాడాడనే విషయం ఆయనకు అర్థమైపోతుంది. అనంత బాష్పాలు వర్షిస్తూ ఉండగా వెంటనే ఆయన స్వామి పాదాలపై వాలిపోతాడు. స్వామి విష్ణుదాసును లేవనెత్తి హత్తుకుంటాడు. విష్ణుదాసు అసామాన్యమైన భక్తిని అభినందిస్తాడు. తనతో పాటు విష్ణుదాసును తీసుకుని విమానంలో వైకుంఠానికి వెళ్ళిపోతాడు. అయితే అలా విష్ణుదాసును తీసుకుని వెళ్తున్న ఆ విమానాన్ని గయక్షేత్రంలోని చోళుడు చూస్తాడు. మారుమూల ఊళ్ళోని గుడిలో స్వామిని అర్చించిన ఒక పేద బ్రాహ్మణుడు స్వామితో కలిసి నేరుగా వైకుంఠానికి వెళ్ళాడు. ఎంతో విశిష్టమైన ప్రదేశంగా చెప్పబడుతున్న
గయక్షేత్రానికి వచ్చి యజ్ఞయాగాలు చేస్తున్నాడు. కానీ ఇంతవరకు స్వామి సాక్షాత్కారం కాలేదు. అంటే ఒక భక్తుడిగా స్వామి తనను గుర్తించలేదని భావిస్తాడు. స్వామి సాన్నిధ్యాన్ని పొందని జీవితం వృధాగా భావించి వెంటనే రాజ్యాన్ని తన మేన అల్లుడికి అప్పగిస్తాడు. అందరూ చూస్తూ ఉండంగానే అగ్ని ప్రవేశం చేస్తాడు. చోళుడు హోమగుండంలోనికి అడుగు పెట్టగానే అందులో శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై ఆయనను అక్కున చేర్చుకుంటాడు. ఏం జరుగుతుందో తెలియక అంతా అయోమయంగా చూస్తూ ఉండగానే చోళుణ్ణి స్వామి వైకుంఠానికి తీసుకుని వెళతాడు. కాబట్టి శ్రీ మహావిష్ణువుకు ప్రీతిని కలిగించడానికి ఎలాంటి ఆర్భాటాలు చేయవలసిన అవసరం లేదు. ఆయనకు కావలసినది అంకిత భావం, అచంచలమైన భక్తి. స్వామిని చేరుకోవడానికి భక్తికి మించిన మార్గం లేదని ఈ కథ ద్వారా గ్రహించాలి. ఈరోజు ఈ కథ వింటే చాలు, అదృష్టం మీ తలుపు తడుతుంది, మీ దశ మారిపోతుంది, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, రాజయోగం పడుతుంది. ఒకసారి నారదుడు భూలోకం మీద సంచరిస్తూ ఉండగా అతనికి నారాయణ అనే భక్తుడు కనిపించాడు. నారాయణ్ణి చూడగానే నారదుడికి ఎందుకో జాలి కలిగింది. నారాయణ, ఎన్నాళ్ళని ఇలా ఈ సంసార జంజాటంలో పడి ఉంటావు? నువ్వు కూడా చక్కగా నాతో వచ్చేయి, నిన్ను ఆ భగవంతుని పాదాల చెంతకు తీసుకువెళ్తాను, వైకుంఠం చేరుస్తాను అని అన్నాడు. అయ్యో మహానుభావ, మీ నోటి వెంట ఆ మాట రావటం నా అదృష్టం. ఆ భగవంతుణ్ణి చేరుకోవటమే ఈ జన్మకు పరమార్థం కదా. కాకపోతే ఓ చిన్న మనవి, నా పిల్లలు ఇంకా పసివారు, వాళ్లను పెంచి యోగ్యులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉంది కదా. ఆ బాధ్యత తీరిన వెంటనే టక్కున నీతో వచ్చేస్తాను అని వేడుకున్నాడు నారాయణ. తాను ఎంత గొప్ప వరం ఇచ్చినా కూడా నారాయణ తృణీకరించేసరికి నారదుడు బాధపడ్డాడు. కొన్నేళ్లు గడిచిన తర్వాత తిరిగి నారాయణ ఇంటి దగ్గరకు చేరుకున్నాడు నారదుడు. మళ్ళీ నారాయణ దగ్గరకు వెళ్ళి, నారాయణ, నీ పిల్లలు యోగ్యులయ్యారు కదా, ఇక నాతో వస్తావా అని అడిగాడు. తప్పకుండా మీతో వస్తాను, కానీ ఇప్పుడు కాదు. ఇప్పుడిప్పుడే నా వంశం వృద్ధి చెందుతోంది. కాస్త నా మనవళ్లను మనవరాళ్లను తనివి తీరా చూసుకుంటాను. కొద్ది సంవత్సరాలు గడిచాక ఇక నేను లేని లోటు కూడా వారికి తెలియదు. అప్పుడు మీతో తప్పకుండా వచ్చేస్తాను అన్నాడు నారాయణ. నారదుడు మరోసారి భంగపడి బాధపడి తన దారిన తాను వెళ్ళిపోయాడు. అని తను వరాన్ని ఇస్తానన్న విషయం గుర్తుంచుకొని కొన్నేళ్ల తర్వాత తిరిగి నారాయణ దగ్గరకు వెళ్ళాడు. కానీ ఆ ఇంట్లోకి అడుగు పెట్టగానే నారాయణ అప్పటికే మరణించాడన్న విషయం తెలిసింది. ఇక నారాయణ ఏ దేహంలో ఉండి ఉంటాడో అని ఆలోచిస్తూ నారదుడు అక్కడి నుంచి వచ్చేస్తూ ఉండగా మునివర్యులకు ప్రణామం అన్న మాటలు వినిపించాయి. వెనక్కి తిరిగి చూస్తే ఏముంది, నారాయణ ఆ ఇంటి కుక్కగా జన్మించాడని అర్థమైపోయింది. నారద మహర్షి, నా కోసం మీరు తిరిగి వచ్చినందుకు శతకోటి వందనాలు. కాకపోతే చిన్న మాట, ఆ పిల్లలు అంతులేని సంపద చేతికి రావటంతో చాలా అశ్రద్ధగా ఉంటున్నారు. అందుకే ఈ ఇంట్లోని సంపదను దొంగలు దోచుకుపోకుండా ఈ ఇంటిని రాత్రింబగళ్ళు కాపాడుకుంటూ వస్తూ ఉన్నాను. నా పిల్లలకు కాస్త జాగ్రత్త తెలుస్తుందన్న నమ్మకం కలగ్గానే నిమిషం కూడా ఆలస్యం చేయకుండా మీతో వచ్చేస్తాను అంటూ ప్రాధేయపడ్డాడు. నారదుడు మళ్ళీ నిరాశతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అలా కొన్నాళ్ళు గడిచాయి. మళ్ళీ నారాయణ ఉండే ఇంటికి వెళ్ళాడు నారదుడు. కానీ అక్కడ కుక్క కనిపించలేదు. కొద్ది రోజుల క్రితమే అది చనిపోయిందని తెలిసింది. అది తిరిగి ఏ జన్మ ఎత్తిందా అని యోచిస్తూ నారదుడు ఆ ఇంటి వెనుక ఉన్న పొలంలో తిరుగుతూ ఉండగా మునివర్యులకు ప్రణామం అన్న సుపరిచితమైన గొంతుక వినపడింది. అటు ఇటు చూడగా గడ్డివాము చాటున మునగదీసుకుని ఉన్న పాము రూపంలో నారాయణ కనిపించాడు. నారద మహర్షి, నా పిల్లలకు డబ్బు మీద జాగ్రత్త కలిగిన మాట నిజమే, కానీ వారు మహాబద్ధకస్తులు. ఎప్పుడో గాని పొలంలోనికి అడుగు పెట్టరు. ఈలోగా నానా రకాల జీవాలన్నీ పొలంలోని ధాన్యరాశులను ఆరగించేస్తూ ఉన్నాయి. అదను చూసుకొని పక్క పొలంలోని వారు కూడా ఇక్కడి ధాన్యాల్ని తస్కరిస్తూ ఉన్నారు, అంటే దొంగిలిస్తూ ఉన్నారు. అందుకే నా పొలానికి అడ్డంగా ఇక్కడిక్కడే తిరుగుతూ ఉన్నాను. ఈ ఒక్కసారికి నన్ను విడిచిపెట్టి వెళ్ళండి అంటూ ప్రాధేయపడ్డాడు.
ఆ మాటలు విన్న నారదుడు ఒక్క క్షణం ఆలోచించాడు. నారాయణ ఆశాపాశాలకు అంతే లేకుండా పోయిందని గ్రహించాడు. ఆ వలయం నుంచి ఎలాగైనా సరే అతన్ని దాటవేయాలని తలచాడు. అంతే, ఆ ఇంట్లోని వారిని పిలిచి పామును చంపించాడు. పామును చూడగానే వారంతా పామును చంపారు. మోహంలో కన్ను మిన్ను కానని తనకు తగిన శాస్తి జరిగిందని బుద్ధి తెచ్చుకుంటూ నారాయణ తన ప్రాణాన్ని విడిచాడు. నారదునితో కలిసి ప్రయాణించేందుకు సిద్ధపడ్డాడు. ఇక్కడ గ్రహించవలసిన నీతి ఏమిటి అంటే, గృహస్థాశ్రమంలో బాధ్యతలు తప్పవు, కానీ మోహబంధాలను మనం కట్టేసుకోవాలి అనే వివేకం చాలా అవసరం. ఇహమే కాదు, పరం గురించి కూడా మనం తప్పనిసరిగా ఆలోచించుకోవాలి. నారద మునీంద్రుల గురించిన ఒక ప్రత్యేకమైన కథనం పురాణాలలో చెప్పబడింది. ప్రపంచంలోనే గొప్ప ఋషీశ్వరులలో ఒకరన్న అహంకారానికి లోనైన నారద మునీంద్రులు తన గర్వంతో చివరికి ఎటువంటి గుణపాఠాలను ఎదుర్కొన్నాడో ఇప్పుడు మనం చూద్దాం. నారద మునీంద్రులు నిరంతరం విష్ణుమూర్తిని తాను రచించి గానం చేసిన పాటలతో స్తుతిస్తూ నారాయణ మంత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించేందుకు ఉపయోగించేవాడు. ఒకనాడు చింతిస్తూ ఉన్న ఒక వ్యక్తిని గమనించాడు. క్రమంగా అతని వద్దకు చేరుకొని అతని చింతకు ఆందోళనకు గల కారణాల గురించి వాకబు చేయటం ప్రారంభించాడు. తాను ఎంత గొప్ప ధనవంతుడినైనా సరే ఆ ధనాన్ని ఉపయోగించుకోవడానికి తనకంటూ వారసుడు లేడని అతని చింతగా తెలియజేశాడు. మరియు తనకు పుత్ర సంతానాన్ని ప్రసాదించమని కంటి నిండా ఆశను కలిగి నారద మునీంద్రుల వారిని ప్రార్థించాడు. అప్పుడు నారద మునీంద్రులు, నాకు వరాలను నేరుగా ఇచ్చే శక్తి లేదని, నేను ఎటువంటి వరాన్ని ఇవ్వజూచినా అది విష్ణుమూర్తి ద్వారానే ఇవ్వగలను. ఈ విషయాన్ని విష్ణుమూర్తిని సంప్రదించి నీకు మంచి జరిగేలాగా చూస్తాను అని చెప్పాడు. కానీ ఒక రకంగా ఇది సాధ్యమేనా అని సంశయాన్ని కలిగి ఉన్నాడు నారదుడు. నారద మునీంద్రులు తన మనసులో ఉన్న ఆ వర్తకుని సందేశంతో విష్ణు భగవానుణ్ణి చేరుకున్నాడు. ఆ సమయంలో విష్ణు భగవానుడు తన నివాస స్థానమైన వైకుంఠంలో ధ్యానంలో కూర్చొని ఉన్నాడు. నారాయణ నారాయణ అని విన్న వెంటనే వచ్చింది నారద మునీంద్రుల వారని వెంటనే అర్థం చేసుకున్నాడు. అప్పుడు వెంటనే నారద మునీంద్రులు ఒక భక్తునికి మీ ఆశీర్వాదాలు కావలసి ఉన్నది అని తెలియజేశాడు. ఈ మాట విన్న విష్ణు భగవానుడు కళ్ళు తెరిచి ఎవరికి ఆశీర్వాదం కావాలి, ఎందుకని ఇవ్వాలి అని అడిగాడు. ధనవంతుడైన ఆ వర్తకుని సమస్యను మొత్తం కూడా విష్ణు భగవానుడికి తెలియజేశాడు. క్రమంగా తనకు పుత్ర సంతాన యోగం కలిగించమని కోరుకున్నాడు. కానీ అందుకు విష్ణు భగవానుడు తండ్రి అయ్యే యోగ్యత అతనికి లేదని, విధి వ్రాతను అనుసరించి విధానాలు ఉండాలి కానీ వాటిని మార్చే ప్రయత్నం చెయ్యరాదని నారదునికి విన్నవించాడు. మరియు ఇలా మార్పులు చేయటం ప్రకృతి విరుద్ధమని తేల్చి చెప్పేశాడు విష్ణుమూర్తి. క్రమంగా విష్ణుమూర్తి నిర్ణయాన్ని గౌరవించి వర్తకుని పట్ల జాలితో అక్కడి నుండి వెళ్ళిపోయాడు నారదముని. కొన్నేళ్లు గడిచిన తర్వాత నారద మునీంద్రుల వారికి ఒకసారి ఆ ధనిక వర్తకుని సందర్శించాలని అనిపించింది. క్రమంగా అనుకున్నదే తడవుగా వర్తకుడు ఇంటికి వెళ్ళాడు. అయితే ఆ వర్తకుడు 4 కుమారులతో ఆడుకుంటూ ఉండటం చూసి నారదముని ఆశ్చర్యపోయాడు. వెంటనే వర్తకుణ్ణి ఆ 4 బాలురు ఎవరు అని అడిగాడు. వర్తకుడు సంతోషంగా ఇలా సమాధానమిచ్చాడు. ప్రభువా, నాకు మీ కారణంగా పుణ్యం వరించింది. ఈ రోజున మీ ఆశీర్వాదం కారణంగా 4 కొడుకులు కలిగారు అని బదులిచ్చాడు. అయోమయానికి గురైన నారదముని తక్షణమే ఆ ప్రదేశాన్ని వదిలి విష్ణుమూర్తి యొక్క నివాస స్థలం వైకుంఠానికి కదిలాడు. నారాయణ నారాయణ ఓ వైకుంఠనాథ అని విధి వ్రాతను మరలా రాయటం జరగని పని అని చెప్పిన మీరు ఇదంతా కూడా ఎలా చెయ్యగలిగారు అని అడిగాడు. దానికి విష్ణుమూర్తి నవ్వి ఇలా అన్నాడు. అప్పుడప్పుడు నా భక్తుల భక్తిని పరీక్షించే సమయం వస్తుంది. ఆయా సందర్భాలలో వారి భక్తిలోని నిబద్ధత కూడా వారికి సహకారం అందించగలదు. ఒకసారి ఒక దివ్య ఋషి నన్ను చూడడానికి వైకుంఠానికి వచ్చాడు. అప్పుడు నేను నా కడుపులో నొప్పితో బాధపడుతూ ఉన్నాను. నన్ను అలా చూసిన ఆ ఋషి మీ నొప్పి తీర్చేందుకు నేను మీకు ఎలా సహాయపడగలను అని అడిగాడు. నేను ఈ విధంగా చెప్పాను.
భూమి మీద ఒక మానవుడి గుండె రక్తాన్ని పొందగలిగితే ఈ నొప్పి తగ్గుతుంది అని. అంతేకాకుండా నేను ఆ ఋషితో ఇలా అన్నాను, ఋషీశ్వరులు మానవుని కిందకు రారు, వారు దైవంతో సమానం. అతని రక్తం ఏమాత్రం ఉపయోగపడదు. కావున కేవలం భూమి మీద ఉన్న మానవుని రక్తమే నా సమస్యకు పరిష్కారం అని తేల్చి చెప్పేశాడు. క్రమంగా మానవ రక్తాన్ని సాధించటం కోసం ఆ ఋషీశ్వరుడు ప్రపంచవ్యాప్తంగా తిరగటం ప్రారంభించాడు. దేవునికి మీ రక్తం అవసరమని, అతని కడుపులోని బాధను తీర్చేందుకు మీ సహకారం అవసరమని ప్రతి ఒక్కరికి చెప్పాడు. కానీ దీని పట్ల ప్రజలు విశ్వాసాన్ని చూపలేదు. క్రమంగా ఆ ఋషి మీరు నాకు చెప్పిన అదే వర్తకుణ్ణి చేరుకున్నాడు. వర్తకుడు కేవలం తనను దైవ ఋషి అని మాత్రమే గుర్తించకుండా అతని విశ్వసించాడు కూడా. కత్తితో తన ఛాతీని పొడుచుకుని అతను కోరుకున్న విధంగా 4 చుక్కల రక్తాన్ని అందించాడు. అతని ధైర్య సాహసాలకు, నాపై ఉన్న ప్రేమ, భక్తి మరియు విజ్ఞానానికి మెచ్చిన నేను ఆ వర్తకుణ్ణి ఆశీర్వదించాను. క్రమంగా ఇప్పుడు అతనికి సంతాన యోగ్యం కలిగింది అని చెప్పాడు. క్రమంగా నారదముని విష్ణుమూర్తి అందరినీ ఒక కంట గమనిస్తూనే ఉంటాడని మరియు ఆయా వ్యక్తుల పాప పుణ్య ఫలాలను, భక్తి ప్రవర్తులను, నిబద్ధతను ఉద్దేశించి వారి కోరికల సాధ్య అసాధ్యాలు ఉంటాయని గ్రహించాడు. ఇటువంటి అనేక కథలు, పురాణాలు దేవునికి మరియు మానవునికి గల అనుబంధాన్ని మరింత తెలియజేసేవిలా ఉంటాయి. మనిషి తన కష్టం తాను చేసినప్పుడే దేవుని ఆశీర్వాదాలను కోరుకునేందుకు కూడా అర్హత సాధించగలడు. ప్రయత్నం శూన్యంగా దేవుణ్ణి ప్రార్థించి వరాలను ఆశించటం మూర్ఖత్వమే అవుతుంది. నలుగురితో మంచిగా ఉంటూ సద్గుణ సంపన్నుడై నలుగురికి ఆదర్శప్రాయంగా మెలిగే ఎటువంటి వ్యక్తి అయినా సరే దేవుని కన్ను సన్నలలోనే ఉంటారని ఈ కథ ద్వారా అర్థమవుతుంది. అంతేకాకుండా విష్ణుమూర్తి సృష్టిని నడిపేవాడని చెప్పబడుతుంది. అలాగే ఈరోజు భగవంతుడు భక్తితో పేడను సమర్పించినా స్వీకరిస్తాడు అని తెలియజేసే ఈ పవిత్ర కథను వింటే చాలు మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది. ఒక ఊళ్ళో పేద అమాయకమైన కృష్ణ భక్తురాలైన ఒక యాదవ స్త్రీ ఉండేది. ఆమె గోక్షీరాన్ని, పెరుగు, వెన్న, నెయ్యి అమ్ముకుంటూ జీవనాన్ని కొనసాగించేది. ఆమె ఎక్కడ విన్నదో, ఎవరన్నారో కానీ కృష్ణార్పణం అన్నమాట విన్నది. ఏదో మంత్రమనుకుని ప్రతి విషయానికి కృష్ణార్పణం అనటం మొదలుపెట్టింది. ఆ పదం ఎంతగా అలవాటయిందంటే లేవగానే కృష్ణార్పణం, పడుకునే ముందు కృష్ణార్పణం, భుజించే ముందు, భోజనం తర్వాత, బయటికెళ్లే ముందు, ఇంటికొచ్చిన తర్వాత ఇలా ఏ పని చేసినా కృష్ణార్పణమే అనుకుంటూ ఉండేది. చివరికి చెత్త ఊడ్చి పారేసేటప్పుడు కూడా, గోమయాన్ని ఎత్తి కుప్పగా వేసేటప్పుడు కూడా కృష్ణార్పణం అని అంటూనే ఉండేది. ఆవిడ ఇలా మొదలుపెట్టగానే ఆ ఊరిలో ఒక కలకలం చెలరేగింది. విషయం ఏమిటంటే ఆ ఊరిలో ఉన్న కృష్ణయ్య దేవాలయంలో కృష్ణుడిపై చెత్త, గోమయము పడుతోంది. ప్రతిరోజు పూజారి శుభ్రం చేసిన మర్నాడు మళ్ళీ చెత్త పడుతోంది. అది ఎలా వచ్చి పడుతుందో ఎవరికీ అర్థం కాక ఊరి జనమందరి మీద నిఘా పెట్టారు. చివరకు ఈ గొల్లశ్రీ చెత్త ఊడ్చి పారేయటము, అక్కడ కృష్ణుడిపై చెత్త పడటం ఒకే సమయంలో జరగటం గమనించి ఊరందరూ కూడా ఈవిడ చేసిన దానికి ఉగ్రులై ఆమెను ఆ దేశపు రాజుగారి దగ్గరకు తీసుకుపోయారు. రాజుగారు చెప్పినదంతా కూడా విని ఆమె నాకేమీ తెలియదని ఎంత ఏడుస్తున్నా వినిపించుకోకుండా కారాగార శిక్ష విధించారు. దాంతో ఆమె ఖిన్నురాలై ఏడ్చుకుంటూ కారాగారంలోనికి వెళ్తూ కృష్ణార్పణం అంది. మరుసటి రోజు స్వామి విగ్రహం వెనుకకు తిరిగిపోయింది. నాకీ పూజలు వద్దు అని బెట్టు చేస్తున్న చిన్ని బాలుడిలా అయినా పట్టించుకోకుండా యథావిధిగా పూజలు చేశారు. ఆమె కటిక నేలపై పడుకునే ముందు కృష్ణార్పణం అనుకుంది. 2వ రోజు కృష్ణుడి విగ్రహం నేలపై పడుకుని ఉంది. ఇక 3వ రోజు మళ్ళీ దేవాలయాన్ని తెరుద్దామని ఎంత ప్రయత్నించినా గర్భగుడి తలుపులు తెరుచుకోలేదు. ఈలోగా కారాగారంలో గట్టిగా ఏదో తగిలి ఆమె కాలు బ్రొటనవేలు ధారాపాతంగా ద్రవించసాగింది. అప్రయత్నంగా ఆమె కృష్ణార్పణం అనగానే గాయం మాయమయ్యింది. చూసిన కారాగృహాధికారి పరుగున రాజుగారి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా కూడా చెప్పాడు. అదే సమయంలో ఆ ఊరి జనం కూడా రాజుగారి దగ్గరకు చేరుకున్నారు. మహాప్రభో, శ్రీవారి విగ్రహం బ్రొటనవేలు నుంచి
ధారాపాతంగా రక్తం వస్తోంది. ఎన్ని కట్లు కట్టినా ఆగటం లేదు. విషయమేమిటో అర్థం కావటం లేదు అని వాపోయారు. అప్పుడు రాజుగారు ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి, నీకు దెబ్బ తగిలింది కదా, అది ఎలా నయమయ్యిందని అడిగారు. ఆమె తెలియదు నాకు అంది. సరే, ఏదో మంత్రం చదివావంట కదా అని ప్రశ్నిస్తే ఆమె కృష్ణార్పణం అన్నాను అని బదిలిస్తుంది. సభలో వారందరూ కూడా హతాశులయ్యారు. ఆమెను, నీకు కృష్ణార్పణం అంటే ఏమిటో తెలుసా అని అడిగితే తెలియదు, ఏదో మంత్రం అనుకుంటా, ఎవరో అంటూ ఉంటే విని అనటం మొదలుపెట్టాను. అలా అనటం తప్ప అండి, ఆ మంత్రం నేను జపించకూడదా? అయితే తెలియక చేసిన తప్పును క్షమించండి అని ఏడుస్తూ బేలగా అడిగింది. దాంతో ఆమె అమాయకత్వానికి అక్కడ ఉన్న పెద్దల కళ్ళు చెమర్చాయి. ఆమెకు కృష్ణార్పణం అనటంలో అర్థాన్ని వివరించి కాళ్ల మీద పడ్డారు. ఇంతలో ఆమె ఘోరాతి ఘోరంగా రోధించటం మొదలుపెట్టింది. అయ్యో, తెలియక ఎంత అపరాధం చేశాను. స్వామివారి మీద చెత్త పోశాను. నా గాయాన్ని కృష్ణుడికి అంటగట్టాను. నా పాపానికి శిక్షేముంటుంది అనుకుంటూ శ్రీకృష్ణాలయానికి పరుగున పోయింది. నవ్వులు రువ్వుతున్న నంద కిషోరుణ్ణి చూడగానే ఆమెకు కర్తవ్యం బోధపడింది. ఆ రోజు నుంచి శుద్ధిగా భోజనం వండి తినే ముందు కృష్ణార్పణం అనటం మొదలుపెట్టింది. శ్రీకృష్ణుడు తృప్తిగా వచ్చి ఆరగించటం మొదలుపెట్టాడు. సకల చరాచర సృష్టికర్త తనంటత తానే కావాల్సింది తీసుకోగలడు. భోజనమైన తర్వాత కొడుకు ఇచ్చిన ఎంగిలి తినుబండారాన్ని తండ్రి వద్దనకుండా ఆప్యాయంగా ఎలా తింటాడో అలాగే భక్తులు పరిపూర్ణమైన భక్తితో సమర్పించిన దానిని కూడా అత్యంత ప్రేమపూర్వకంగా స్వీకరిస్తాడు సృష్టికర్త. ఆమె భక్తి భావాన్ని లోకానికి చాటి చెప్పడానికి చెత్తనే తనపై వేసుకున్న భక్త లోలుడి లీలకు అంతమేముంటుంది? సర్వం కృష్ణార్పణమస్తు. ఈరోజు ఈ కథలు వింటే చాలు. జన్మల పాపాలు దరిద్రాలు పోతాయి. ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. కష్టాలన్నీ కూడా పోతాయి. వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.